వాటి విషయంగా మన క్యాడర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన కార్యకర్తలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవైపున ప్రొటెక్ట్ చేసుకుంటూ మరోవైపున ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పరిపాలన మీద ప్రతి ఇంటికి తీసుకొని పోతూ క్యాంపెయిన్ మెటీరియల్ కూడా తీసుకొని పోయి ప్రతి ఇంటిని అవేర్నెస్లో క్రియేట్ చేస్తూ ఉండగానే మరోవైపున మన క్యాడర్ను కూడా మనం గట్టిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా లీగల్ సెల్, మీడియా సెల్ ప్రతి నియోజకవర్గంలో స్ట్రెంగ్తన్ కావాలి. జగన్ 2.0 సూపర్ యాప్ కూడా ఎలాగూ ఉంది. మనకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ టాక్స్ కూడా ఎలాగూ అందుబాటులో ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ప్రజలకు మెసేజ్ పంపించాల్సినవి, మనం మెసేజ్ పంపించాల్సినవి కూడా సోషల్ మీడియా ఆధ్వర్యంలో మనం పంపించాల్సిన కార్యక్రమాలు మనం చేయాలి. మీ నియోజకవర్గాలలో సోషల్ మీడియాకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఈ ప్లాట్ఫామ్స్ మీదకి మన క్యాడర్ను మొత్తం తీసుకొని ఆ ప్లాట్ఫామ్స్ మీదకి తీసుకొని పోవాలి. వాళ్ళందరికీ కూడా ఆ ప్లాట్ఫామ్స్లో ఎలా అకౌంట్స్ ఓపెన్ చేయాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నడిపించాలి అనేది కూడా మీరే శిక్షణ ఇవ్వాలి. వాటికి సంబంధించిన కూడా కార్యక్రమాలు కూడా జరగాలి. ఎందుకనంటే మనం నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇలాంటి దిగజారిపోయి ఉన్న వ్యవస్థలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. మన క్యాడర్కు ఇటువైపున నాణ్యానికి ఇటువైపున ఏం జరుగుతూ ఉంది అనే స్టోరీ తెలియాలి అని అంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ నుంచి మనకు న్యూస్ కంటెంట్ మన వాళ్ళకి అందరికీ కూడా అందాలి. సో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపున నియోజకవర్గంలోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితో కూడా మీరు మాట్లాడాలి. అందరినీ మీరు పోయి కలిసి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయాలి. మీ అందరితో పాటు మీకు సపోర్ట్గా వాళ్ళు నిలబడేందుకు వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని అడగాలి, రిక్వెస్ట్ చేయాలి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న మంచి లాయర్లను మనం ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చి మన కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళందరినీ నిలబెట్టాలి. వాళ్ళందరూ ఆటోమేటిక్లీ జిల్లాలో ఉన్న మన లీగల్ సెల్తోనూ, రాష్ట్ర స్థాయిలో ఉన్న మన లీగల్ సెల్తోనూ అనుసంధానం కావాలి. ఈ సోషల్ మీడియా కానీ, ఈ లీగల్ సెల్ కానీ ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా అన్నీ కూడా అనుసంధానమై ఒకటిగా పనిచేయాలి. ఎందుకంటే హైకోర్టులలో ఇక్కడ ఉంటాయి, హైకోర్టులలో వేయాల్సినవి హైకోర్టులలో వేయాలి. సిమిలర్లీ సోషల్ మీడియాకి సంబంధించినవి కూడా అంతే. వాళ్ళకి ఎవరైనా పోలీసులు హెరాస్ చేస్తే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యతను మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకోవాలి. కాబట్టి ఈ లీగల్ సెల్లు, మీడియా సెల్స్ మీరు జిల్లా స్థాయి అండ్ రాష్ట్ర స్థాయి అన్నీ కూడా ఒకటిగా తయారై, ఒక యూనిట్గా తయారై ప్రతి నియోజకవర్గంలోనూ యాక్టివ్గా ఉంటూ అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా మీ నియోజకవర్గాలలో మీరు ఎవరైనా ఈ విషయాల మీద యాక్టివ్గా లేకపోతే దయచేసి ఇప్పుడైనా కూడా గేర్ మార్చండి. రెండో ఇంపార్టెంట్ పాయింట్ డోర్ టు డోర్ క్యాంపెయిన్. ఇది కూడా ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి ఇంటికి మన కార్యకర్త వెళ్ళి ప్రతి ఇంటికి కూడా మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడాలు ఏమిటి అన్నట్టు కూడా ప్రతి ఇంట్లో వివరించాలి. ఇది నెంబర్ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కార్యక్రమం. ఖచ్చితంగా ఈ రెండు కూడా కరెక్ట్గా జరిగేటట్టుగా చూసుకోండి. ఇక మూడో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ బలం. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, క్యాండిడేట్ బలం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అవుతుంది. చిన్న ఎలక్టోరల్ బేస్ కాబట్టి క్యాండిడేట్ అనేవాడు కూడా క్రిటికల్ అవుతాడు. అక్కడ మనము ఎటువంటి భావోద్వేగాలకు పోవడము, ఎటువంటి ఈగోకు మనం పోకుండా అందరినీ కలుపుకొని పోయే విధంగా మనం కూడా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే 9 ఓట్లతో ఓడిపోయిన కేసులు ఉన్నాయి, 9 ఓట్లతో గెలిచిన కేసులు కూడా చాలా ఉన్నాయి. గెలుపు ఓటమిల మధ్య తేడా అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్గా జో జీతా ఓ సికందర్. గెలిచినోడు ఎన్నోట్లతోన్నా గెలిచి అది వేరే విషయం, గెలిచినోడు సికందర్. అదే మాదిరిగా గుర్తుపెట్టుకోండి. ఈ గోలకు మనం పోయినాము అని అంటే మనం నష్టపోతాం. ఫస్ట్ మీరు గెలవాలి. గెలవడం కోసం ఈ ఈగోను పక్కన పెట్టండి. ప్రతి కార్యకర్త